వెల్కమ్ టు తెలుగు వన్. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. అదేవిధంగా విస్తృతంగా గ్రౌండ్ రియాలిటీతో సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలు తెలుగు వన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీ ముందుంచుతున్నాం. గతంలో చాలా సర్వే సంస్థలు బోల్తా కొట్టాయి. అంతిమంగా తెలుగుదేశం కూటమి గాలి పూర్తి స్థాయిలో వీస్తే మట్టుకు అన్ని సర్వే లెక్కలు తారుమారు కావచ్చు. తెలుగుదేశం కూటమి అధికారం ఖాయం అని ఖచ్చితంగా మాత్రం తెలుగు వన్ చెప్పగలుగుతుంది. ఇప్పుడు పార్లమెంటు పరిధి ప్రకారం పార్టీల గెలుపు ఓటముల సర్వే మీ ముందు ఉంచుతున్నాం. ముందుగా హిందూపురం పార్లమెంటు, దాని పరిధిలో అసెంబ్లీ వివరాలు పరిశీలిద్దాం. హిందూపురం పార్లమెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. హిందూపురం పార్లమెంటు కూటమి కైవసం చేసుకొని ఉంది. అలాగే హిందూపురం పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలు పరిశీలిస్తే రాప్తాడు తెలుగుదేశం, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపురం తెలుగుదేశం, పెనుగొండ టీడీపీ కూటమి, పుట్టపర్తి టీడీపీ కూటమి, ధర్మవరం టీడీపీ కూటమి, కదిరి టీడీపీ కూటమి. మొత్తం హిందూపూర్ నియోజకవర్గంలో 7 సీట్లకు గాను 6 ఎన్డీఏ దక్కించుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 1 స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్స్, అలాగే అనంతపురం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అనంతపురం పార్లమెంటు కూటమి కైవసం చేసుకోబోతుంది. శాసనసభ నియోజకవర్గాలు వారీగా రాయదుర్గం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి మొత్తం కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక సింగమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అది వైసీపీ ఖాతాలోకి పడనుంది. అనంతపురం టౌన్ కూడా కూటమి అభ్యర్థులే కైవసం చేసుకునే పరిస్థితి. కళ్యాణదుర్గం కూడా కూటమి. మొత్తం అనంతపురంలో 7 అనంతపురం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్కి గాను ఎన్డీఏకి 6, వైఎస్ఆర్సీపీకి కేవలం 1 నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అది సింగమల ఎస్సీ నియోజకవర్గం. కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్స్తో పాటు కర్నూలు పార్లమెంటు వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్నూలు పార్లమెంటుకి సంబంధించి. ఇక కర్నూలు కాన్స్టిట్యున్సీ అసెంబ్లీలు పరిశీలిస్తే కర్నూలు సైకిల్కి అవకాశం ఉంది. పత్తికొండ కూటమి అభ్యర్థి, కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అది వైసీపీ ఖాతాలోకి పడనుంది. ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉంది. మంత్రాలయం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఆదోని వైసీపీకి అనుకూలం. ఆలూరు వైసీపీ ఖాతాలోకి వెళ్ళనుంది. మొత్తం కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా 7లో ఎన్డీఏ 3, వైఎస్ఆర్సీపీ 4 విజయం సాధించనున్నాయి. నంద్యాల పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నంద్యాల పార్లమెంటు వైసీపీకి అనుకూలంగానే మా సర్వేలో తేలింది. అట్లాగే నియోజకవర్గాలు పరిశీలిస్తే ఆళ్లగడ్డ కూటమి అభ్యర్థులు, శ్రీశైలం కూటమి అభ్యర్థి, నందికొట్కూరు ఫ్యాన్ ఖాతాలోకి వెళ్ళనుంది. పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లి టీడీపీ కూటమి, డోన్ టీడీపీ కూటమి. మొత్తం నంద్యాల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ 4, వైఎస్ఆర్సీపీ 3 కైవసం చేసుకొని ఉన్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కడపలో ఏదైతే అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య హోరాహోరీ పోరు అనుకునే దశలో అక్కడ అవినాష్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవినాష్ రెడ్డి గెలవటానికి పరిస్థితులు అక్కడ ఫ్యాన్ గెలవటానికి అవకాశం ఉంది. అట్లాగే కడప నియోజకవర్గం, కడప అసెంబ్లీ విషయంకి వచ్చేటప్పటికి టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు తెలుగుదేశం, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు తెలుగుదేశం. మొత్తం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ అభ్యర్థులు 3 చోట్ల, వైఎస్ఆర్సీపీ 4 చోట్ల గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. రాజంపేట పార్లమెంటు వైఎస్ఆర్సీపీ కైవసం కానుంది. నియోజకవర్గాల వారీగా రాజంపేట కూటమి అభ్యర్థులకి అవకాశాలు ఉన్నాయి. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తమ్మళ్ళపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు కూటమి అభ్యర్థులు, మదనపల్లి కూటమి అభ్యర్థి, పొంగనూరు ఫ్యాన్ గాలి వీస్తుంది. మొత్తం రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్డీఏ 3 చోట్ల, వైఎస్ఆర్సీపీ 4 చోట్ల విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చిత్తూరు లోక్సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. అసెంబ్లీ వారీగా చంద్రగిరిలో కూటమి అభ్యర్థి, నగరిలో కూటమి అభ్యర్థి, గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం దాంట్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయనుంది. చిత్తూరు కూటమి అభ్యర్థి,
పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, అక్కడ కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పలమనేరు కూటమి అభ్యర్థి, కుప్పం కూటమి అభ్యర్థి. మొత్తం చిత్తూరు జిల్లాలో ఎన్డీఏ 6, వైఎస్ఆర్సీపీ 1 కైవసం చేసుకున్నది. మామూలుగా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ అత్యంత బలమైన నియోజకవర్గం. చిత్తూరులో ఈసారి ఫలితాలు పూర్తి స్థాయిలో తలకిందులయ్యే పరిస్థితి. తిరుపతి లోక్సభ మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 7 ఉన్నాయి. దాంట్లో తిరుపతి పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. అసెంబ్లీల వారీగా సర్వేపల్లి కూటమి అభ్యర్థి, గూడూరు కూటమి అభ్యర్థి, సుళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి కూటమి అభ్యర్థి, తిరుపతి కూటమి అభ్యర్థి, శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి, సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళనుంది. మొత్తం తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్డీఏ 5 చోట్ల, వైఎస్ఆర్సీపీ కేవలం 2 చోట్ల విజయ అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు నెల్లూరు జిల్లా ఓటర్లు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్సీపీకి పెను ఒక తుఫాను లాంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. కూటమి తుఫాను వచ్చినట్టే. నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నెల్లూరు పార్లమెంట్లో కూటమి అభ్యర్థే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా కందుకూరు కూటమి అభ్యర్థి, కావలి కూటమి అభ్యర్థి, ఆత్మకూరు కూటమి అభ్యర్థి, కోవూరు కూటమి అభ్యర్థి, నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి, నెల్లూరు రూరల్ కూడా కూటమి అభ్యర్థి, ఉదయగిరి కూడా కూటమి అభ్యర్థి. మొత్తం నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మొత్తం పార్లమెంటుతో సహా 7 సీట్లని కైవసం చేసుకున్నది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 0 అని మా సర్వేలో తేలింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒంగోలు పార్లమెంటు టీడీపీ కైవసం చేసుకున్నది. అసెంబ్లీల వారీగా ఎర్రగొండపాలెం ఫ్యాను, దర్శి కూటమి అభ్యర్థి, ఒంగోలు కూటమి అభ్యర్థి, కొండపి కూటమి అభ్యర్థి, మార్కాపురం కూటమి అభ్యర్థి, గిద్దలూరు కూటమి అభ్యర్థి, కనిగిరి కూడా కూటమి అభ్యర్థి. మొత్తం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్డీఏ 6, వైఎస్ఆర్సీపీ 1 చోట విజయం సాధించే అవకాశం ఉంది. బాపట్ల అసెంబ్లీ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. బాపట్ల పార్లమెంటు టీడీపీ కైవసం చేసుకుని. వేమూరు టీడీపీ ఖాతా, రేపల్లె కూటమి అభ్యర్థి, బాపట్ల ఫ్యాను, పర్చూరు కూటమి అభ్యర్థి, అద్దంకి కూటమి అభ్యర్థి, చీరాల ఫ్యాను, సంతనూతలపాడు కూటమి అభ్యర్థి. మొత్తం బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ 5, వైఎస్ఆర్సీపీ 2 చోట్ల విజయం సాధించడానికి అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పెదకూరుపాడు కూటమి అభ్యర్థి, చిలకలూరుపేట కూటమి అభ్యర్థి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి కూటమి అభ్యర్థి, వినుకొండ కూటమి అభ్యర్థి, గురజాల కూటమి అభ్యర్థి, మాచర్ల కూటమి అభ్యర్థి. మొత్తం నరసరావుపేటలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్డీఏ 6, వైఎస్ఆర్సీపీ 1 చోట విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా తాడికొండ కూటమి అభ్యర్థి, మంగళగిరి కూటమి అభ్యర్థి, పొన్నూరు కూటమి అభ్యర్థి, తెనాలి కూటమి అభ్యర్థి, ప్రతిపాడు కూటమి అభ్యర్థి, గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థి, గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థి. మొత్తం గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్డీఏ 7 చోట్ల విజయం సాధించడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 1 చోట కూడా ఖాతా తెరిచేదానికి అవకాశం లేదు. విజయవాడ లోక్సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి అనూహ్యమైన భారీ మెజారిటీతో అక్కడ పార్లమెంట్ గెలుచుకొని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా తిరువూరులో కూటమి అభ్యర్థి, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి, విజయవాడ సెంట్రల్ కూటమి అభ్యర్థి, విజయవాడ తూర్పు కూటమి అభ్యర్థి, మైలవరం కూటమి అభ్యర్థి, నందిగామ కూటమి అభ్యర్థి, జగ్గయ్యపేట కూడా కూటమి అభ్యర్థి. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 7 కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుని ఉన్నారు. అటు గుంటూరులో కానీ ఇటు విజయవాడ పార్లమెంటు పరిధిలో కానీ వైఎస్ఆర్సీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు అని మా సర్వేలో తేలింది. ఇక మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. మొత్తం మచిలీపట్నంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారి వివరాలు: గన్నవరం కూటమి అభ్యర్థి, గుడివాడ కూటమి అభ్యర్థి, పెడన కూటమి అభ్యర్థి, మచిలీపట్నం కూటమి అభ్యర్థి, అవనిగడ్డ కూటమి అభ్యర్థి, పెనమలూరు కూటమి అభ్యర్థి, పామర్రు కూడా కూటమి అభ్యర్థి. మొత్తం మచిలీపట్నంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్డీఏ ఖాతాలో 7, వైఎస్ఆర్సీపీ ఖాతా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఖాతా తెరిచే పరిస్థితి లేదు.
ఏలూరు లోక్సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఉంగుటూరు కూటమి అభ్యర్థి, దెందులూరు కూటమి అభ్యర్థి, ఏలూరు కూటమి అభ్యర్థి, పోలవరం వైసీపీ ఖాతాలోకి వెళ్ళనుంది, చింతలపూడి కూటమి అభ్యర్థి, నూజివీడు కూటమి అభ్యర్థి, కైకులూరు కూటమి అభ్యర్థి. మొత్తం ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గాను ఎన్డీఏ 6 చోట్ల, వైఎస్ఆర్సీపీ 1 చోట మాత్రమే ఖాతా తెరిచే పరిస్థితి ఉంది. నరసాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. అసెంబ్లీల వారీగా ఆచంట కూటమి అభ్యర్థి, పాలకొల్లు కూటమి అభ్యర్థి, నరసాపురం కూటమి అభ్యర్థి, భీమవరం కూటమి అభ్యర్థి, ఉండి కూటమి అభ్యర్థి, తణుకు కూటమి అభ్యర్థి, తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి. మొత్తం నరసాపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 7ంటికి 7 కూటమి అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అమలాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా రామచంద్రపురం కూటమి అభ్యర్థి, ముమ్మిడివరం కూటమి అభ్యర్థి, అమలాపురం ఎస్సీ కూటమి అభ్యర్థి, రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ కూటమి అభ్యర్థి, పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ కూటమి అభ్యర్థి, కొత్తపేట కూటమి అభ్యర్థి, మండపేట కూటమి అభ్యర్థి. మొత్తం అమలాపురం సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించనుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ 1 సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా అనపర్తి కూటమి అభ్యర్థి, రాజానగరం కూటమి అభ్యర్థి, రాజమహేంద్రవరం సిటీ కూటమి అభ్యర్థి, రాజమహేంద్రవరం రూరల్ కూటమి అభ్యర్థి, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి, నిడదవోలు కూటమి అభ్యర్థి, గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్డీఏ విజయం సాధించనుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కాకినాడ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. నియోజకవర్గాల వారీగా తుని కూటమి అభ్యర్థి, పత్తిపాడు కూటమి అభ్యర్థి, పిఠాపురం కూటమి అభ్యర్థి, కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి, పెద్దాపురం కూటమి అభ్యర్థి, కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి, జగ్గంపేట కూటమి అభ్యర్థి. మొత్తం కాకినాడ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్డీఏకి 7 కైవసం చేసుకుని, వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 0. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి గెలుపొందనున్నారు. చోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూటమి అభ్యర్థి, మాడుగుల కూటమి అభ్యర్థి, అనకాపల్లి కూటమి అభ్యర్థి, పెందుర్తి కూటమి అభ్యర్థి, యలమంచిలి కూటమి అభ్యర్థి, పాయకవరపేట కూటమి అభ్యర్థి, నర్సీపట్నం కూడా కూటమి అభ్యర్థి. మొత్తం అనకాపల్లిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 7కు 7 కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ 0. విశాఖపట్నం లోక్సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. విశాఖపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. అసెంబ్లీల వారీగా శృంగవరపుకోట టీడీపీ, భీమిలి కూటమి అభ్యర్థి, విశాఖ తూర్పు కూటమి అభ్యర్థి, విశాఖపట్నం దక్షిణం కూటమి అభ్యర్థి, విశాఖపట్నం ఉత్తరం కూటమి అభ్యర్థి, విశాఖపట్నం పశ్చిమం కూటమి అభ్యర్థి, గాజువాక కూటమి అభ్యర్థి. మొత్తం విశాఖ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గాను ఎన్డీఏ 7 చోట్ల విజయం సాధించనుంది. వైఎస్ఆర్సీపీ 0. అరకు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అరకు పార్లమెంటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని ఉంది. నియోజకవర్గాల వారీగా పాలకొండ కూటమి అభ్యర్థి, కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు కూటమి అభ్యర్థి, అరకులోయ వైఎస్ఆర్సీపీ, పాడేరు కూటమి అభ్యర్థి, రంపచోడవరం కూటమి అభ్యర్థి. మొత్తం అరకు పార్లమెంట్ పరిధిలో ఎన్డీఏ 3 చోట్ల, వైఎస్ఆర్సీపీ 4 చోట్ల గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. విజయనగరం పార్లమెంటును కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఎచ్చెర్ల కూటమి అభ్యర్థి, రాజాం కూటమి అభ్యర్థి, బొబ్బిలి కూటమి అభ్యర్థి, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం కూటమి అభ్యర్థి, నెల్లిమర్ల కూటమి అభ్యర్థి, విజయనగరం కూటమి అభ్యర్థి. మొత్తం విజయనగరంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ 6 చోట్ల, వైఎస్ఆర్సీపీ 1 చోట మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. చివరిగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి. శ్రీకాకుళం పార్లమెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంటుని కూటమి అభ్యర్థి కైవసం చేసుకుని ఉన్నారు. ఇచ్చాపురం కూటమి అభ్యర్థి, టెక్కలి కూటమి అభ్యర్థి, పలాస కూటమి అభ్యర్థి, పాతపట్నం కూటమి అభ్యర్థి, ఆముదాల వలస కూటమి అభ్యర్థి, శ్రీకాకుళం కూటమి అభ్యర్థి, నరసన్నపేట
కూటమి అభ్యర్థి. మొత్తం శ్రీకాకుళంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు పార్లమెంటుతో కలుపుకుని ఎన్డీఏ 7 చోట్ల, వైఎస్ఆర్సీపీకి అక్కడ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదు. ఇక మొత్తం వివరాలు పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు 20 ఎంపీ సీట్లు కైవసం చేసుకుని ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు 144 నెంబర్ని దాటే పరిస్థితి ఉంది. ఇక వైసీపీకి సంబంధించి కేవలం 5 చోట్ల ఎంపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలుగా కేవలం 31 మంది మాత్రమే గెలుపు దిశగా పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇక ఎన్డీఏ ఓట్ షేర్ చూస్తే 52%, వైఎస్ఆర్సీపీ ఓట్ షేరు 41%, ఇండియా కూటమి 4%, ఇతరులు 3%. మొత్తం మీద వైసీపీకి 31 చోట్ల, ఎన్డీఏ కూటమికి 144 చోట్ల. బహుశా ఆ నెంబర్ మనం ఎవరూ ఊహించని స్థాయికి అది పెరగవచ్చు. ఇవి తెలుగు వన్ సర్వే వివరాలు. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మహిళలు, యువత పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసి కూటమి వైపు గాలి వీస్తే ఊహించిన ట్రెండ్ కొనసాగుతుంది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి రావచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ పార్టీని కూకటి వేళ్లు కదిలించేలాగా ఉంటాయని తలపండిన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.